సో రీసెంట్‌గా రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ హిట్ అయిన 'మహావతార్ నరసింహ'. సో ఈ మూవీ హిట్ అవ్వడానికి అంటే ఈ మూవీలో భారీ స్టార్ కాస్టింగ్ గాని, ఈ మూవీకి భారీ ప్రమోషన్స్ గాని ఇచ్చింది కూడా లేదని చెప్పుకోవచ్చనమాట. ఈ మూవీ ట్రైలర్ కూడా సోసో‌గా ఉన్నప్పటికీ జస్ట్ ఒక మౌత్ టాక్‌తోనే ఈ మూవీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్‌గా నిలిచిందని చెప్పుకోవచ్చనమాట. సో ఇలాంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీని ఓటీటీలో చూద్దామని చాలామంది వెయిట్ చేస్తారని చెప్పుకోవచ్చనమాట. సో ఈ మూవీ రిలీజ్ అయ్యి 2 వీక్స్ అయినప్పటికీ సో ఈ మూవీ ఎప్పుడెప్పుడు ఓటీటీలో వస్తుందని చాలామంది ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారనమాట. ఇలాంటి సమయంలోనే ఈ మూవీ ఓటీటీకి సంబంధించి కొన్ని కథనాలైతే బయటికి వచ్చిందనమాట. సో ఈ మూవీ సెప్టెంబర్ మంత్‌లోనో లేకపోతే ఆగస్టు చివరి మంత్‌లోనో పలానా ఓటీటీ ఛానల్‌లో రిలీజ్ అవ్వబోతుందని ఒక తప్పుడు ప్రచారం అయితే జరుగుతుందన్నమాట. ఆ ప్రచారాలన్నిటికి ఫుల్ స్టాప్ పెడుతూ ఈ మూవీ ప్రొడ్యూసర్ వచ్చి ఒక క్లారిటీ అయితే ఇచ్చారనమాట. ఈ మూవీ అంటే 'మహావతార్ నరసింహ' మూవీ ప్రెజెంట్ ఈ ఓటీటీ రైట్స్ ఎవరికీ ఇవ్వలేదు. సో ఒకవేళ ఎవరికన్నా ఇస్తే మా అఫీషియల్ వెబ్‌సైట్ అండ్ అలాగే సోషల్ మీడియాలో మేము పోస్ట్ చేస్తాం. కేవలం వాటిల్ని మీరు నమ్మండి అని చెప్పారనమాట. ఈ మూవీకున్న క్రేజ్‌ని బట్టి ఈ మూవీ అయితే ప్రెజెంట్ ఓటీటీలోకి రావడం అనేది కష్టమనే చెప్పుకోవచ్చనమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ అలాగే మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే. థాంక్ యూ ఆల్.